శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్పపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్జత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 93వ సర్గం. భరతుడు తన పరివారములతో కూడి వనప్రదేశముల అందచందములను దర్శించుచు ముందునకు సాగుట, పొగలు పైకి లేచుచున్న ప్రదేశమును గమనించుట. తయా మహత్యా యాయిన్యా ధ్వజిన్యా వనవాసినః అర్ధితా యోధపా మత్తాః సయూధాః సంప్రదుద్రువుః. అట్లు వనములలో ప్రయాణము చేయుచున్న మహాసేనను చూచి భీతిల్లిన మదపుటేనుగులు మున్నగు వన్యమృగములు తమ గుంపులతో కూడి పరుగులు తీసినవి. వృక్షాః పృషత సంఘాశ్చ రురవశ్చ సమంతతః దృశ్యంతే వనరాజీషు గిరిష్వపి నదీషు చ. ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, చుక్కలు లేని దుప్పులు వనముల యందును పర్వతముల యందును నదీ తీరముల యందును ఆ సేనను చూచుచు బిత్తర చూపులతో నిలబడిపోయినవి. స సంప్రతస్తే ధర్మాత్మా ప్రీతో దశరథాత్మజః వృతో మహత్య నాదిన్యా సేనయా చతురంగయా. రథచక్రముల సవ్వడులతో, ఏనుగుల ఘీంకారములతో, గుర్రముల సకిరింపులతో, కాల్బలముల కోలాహలములతో ఒప్పుచున్న మహాసేనతో పరివృతుడై ధర్మాత్ముడును దశరథుని సుతుడును అయిన భరతుడు త్వరలో సీతారాముల దర్శనము కానున్నదను సంతోషముతో సాగిపోవుచుండెను. సాగరౌఘ నిభాసేన భరతస్య మహాత్మనః మహీం సంఛాదయామాస ప్రావృషిద్యామివాంబుధః. మహాత్ముడైన భరతుని సేన సాగరము వలె అపారమై వర్షాకాలమునందు మేఘ సముదాయము ఆకాశమును వలె భూమిని కప్పివేసెను. తురంగౌఘైరవ తత వారణైశ్చ మహాజవైః అనాలక్ష్య చిరం కాలం తస్మిన్ కాలే బభూవభూః. నిరంతరము అశ్వములు గజములు ఏమాత్రము ఎడము లేకుండా అమిత వేగముతో సాగిపోవుచుండగా ఆ సమయమున ఎంతసేపటికి భూమి కొంచెము కూడా కనబడకుండెను. స యాత్వా దూరమధ్వానం సుపరిశ్రాంత వాహనః ఉవాచ భరతః శ్రీమాన్ వశిష్ఠం మంత్రిణాం వరం. ఎంతో దూరము ఏకధాటిగా వేగముగా పయనించుచుండుటచే భరతుని సేనలు వాహనములు అన్నీను మిగుల అలసిపోయెను. అప్పుడు భరతుడు పరిస్థితిని గమనించి చక్కని సమయస్ఫూర్తి ఆలోచనాశక్తి కలవారిలో మేటి అయిన వశిష్ఠ మహామునితో ఇట్లనెను. యాదృశం లక్ష్యతే రూపం
యథాచైవ శృతం మయా వ్యక్తం ప్రాప్తాః స్మతం దేశం భరద్వాజో యమబ్రవీత్. ఓ మహాముని, భరద్వాజ మహర్షి తెలిపిన ప్రదేశము ఇదియే అని తోచుచున్నది. ఏలన ఆయన చెప్పిన గుర్తులన్నీనూ ఈ ప్రదేశమున కనబడుచున్నవి. కనుక ఇప్పుడు మనము చిత్రకూటమునకు మందాకినికి గల మధ్య గల ప్రదేశమునకు చేరినట్లు తలంచుచున్నాను. అయం గిరిశ్చిత్రకూట ఇయం మందాకినీ నది ఏతత్ ప్రకాశతే దూరాత్ నీలమేఘ నిభం వనం గిరేహ సానూని రమ్యాని చిత్రకూటస్య సంప్రతి వారణై రవమృజ్యంతే మామకైః పర్వతోపమైః ముంచంతి కుసుమాన్యేతే నగాః పర్వతసానుషు నీలా ఇవాత పాపాయే తోయం తోయధరాఘనాః. అదిగో అదియే చిత్రకూట పర్వతము, ఇదిగో ఇదియే మందాకినీ నది. దూరముగానున్న ఆ పర్వత సమీపమున గల వనము నీలమేఘ సమూహము వలె గన్పట్టుచున్నది. పర్వతముల వలె ఉప్పుచున్న మన ఏనుగులు ఇప్పుడు రమ్యములైన చిత్రకూట పర్వత సానువులపై నడుచుచున్నవి. వర్షాకాల ప్రారంభ సమయమున సజలములైన నీలవేగములు జలములను వర్షించున్నట్లు ఈ వకుల వృక్షములు పర్వత సానువులపై పుష్పములను వర్షించుచున్నవి. కిన్నెరాచరితం దేశం పశ్య శత్రుఘ్న పర్వతం మృగైః సమంతాదాకీర్ణం మకరైరివ సాగరం ఏతే మృగగణా భాంతి శీఘ్రవేగాః ప్రచోదితాః వాయుప్రవిద్ధాః శరది మేఘరాజిరివాంబరే. ఓ శత్రుఘ్న, ఎల్లప్పుడూ కిన్నరులు విహరించడి భూమి ఇది. మొసళ్లచే నిండి ఉన్న సాగరము వలె ఈ ప్రదేశము అంతైనూ మృగములచే వ్యాప్తమై ఉన్నది. మన సైనికుల కదలికలచే భయపడిన మృగముల గుంపులన్నీను శరత్కాలమునందు ఆకాశమున వాయువుచే తరుమబడిన మేఘముల వలె పరుగులు దీయుచున్నవి. కుర్వంతి కుసుమాపీడాన్ శిరస్సు సురభీనమి మేఘప్రకాశైః ఫలకైః దాక్షిణాత్యా యథా నరాః. దక్షిణ దేశమునందలి నారీమణులు నీలమేఘముల వలెనున్న తమ నల్లని కొప్పులపై పుష్పములను ధరించినట్లుగా పర్వత సానువులందు గల ఈ వృక్షములు తమ నల్లని శాఖలపై పరిమళ భరితములైన పుష్పములను ధరించి ఉన్నవి. నిష్కూజమివ భూత్వేదం వనం ఘోర ప్రదర్శనం అయోధ్యేవ జనాకీర్ణ సంప్రతి ప్రతిభాతిమా. పూర్వము ఈ వనప్రదేశము జనసంచారము లేక నిశ్శబ్దమై మిగుల భయంకరముగా నుండెడిది. కానీ ఇప్పుడు ఇది అసంఖ్యాకులైన మన వారితో నిండి నడిచే కలకలలాడుచు నాకు అయోధ్యను స్ఫురింపజేయుచున్నది. ఖురైరుదీరితో రేణుః దివం ప్రచ్ఛాద్య తిష్టతి తం వహత్య నిలః శీఘ్రం కుర్వన్నివ మమ ప్రియం. గుర్రముల గిట్టలచే ఎగురగొట్టబడిన దుమ్ము ఆకాశమును వనమును కప్పివేయుచున్నది. కానీ వాయువు నాకు ప్రియమును కలిగించుటక, శ్రీరాముని దర్శనమును కలిగించుటక ఎనున్నట్లు ఆ దుమ్మును మరి ఒక చోటికి తీసుకొని పోవుచున్నది. స్యందనాం స్తురగోపేతాన్ సూతముఖ్యైరధిష్ఠితాన్ ఏతాన్ సంపతతః శీఘ్రం పశ్య శత్రుఘ్న కాననే. ఓ శత్రుఘ్న, ఈ రథములకు మేలుజాతి గుర్రములు పొంచబడి ఉన్నవి. వీటిపై సమర్థులైన సారథులు అధిష్ఠించి ఉండిరి. కావున ఇవి ఇప్పుడు ఈ వనమున రాముని త్వరగా దర్శింపవలెనని కుతూహలముతో శీఘ్రముగా వెళ్ళుచున్నవి. ఈ రథములను ఒక పర్యాయము పరికించి చూడుము. ఏతాన్ విత్రాసితాన్ పశ్య బర్హిణః ప్రియదర్శనాన్ ఏతమా విశతః శీఘ్రం అధివాసం పతత్రిణః. అందమైన రెక్కలు కలిగి కనివిందు గావించుచున్న ఈ నెమళ్ళు మన పరివారముల కోలాహలములకు భయపడి ఈ పర్వతమున ముందు గల తమ తమ నివాస ప్రదేశములకు త్వరగా పరుగిడుచున్నవి. ఒక్కసారి వాటి వైపు చూడుము. అతిమాత్రమయం దేశో మనోజ్ఞః ప్రతిభాతిమా తాపసానాం నివాసోయం వ్యక్తం స్వర్గపథో యథా. ఈ ప్రదేశము అత్యంత మనోహరముగా కన్పట్టుచున్నది. తాపసులకు నివాస భూమి అయిన ఈ ప్రదేశము నిజముగా స్వర్గమునకు మార్గమే. మృగీభిః సహిత బహవా పృషతా వనే మనోజ్ఞ రూపా లక్ష్యంతే కుసుమైరివ చిత్రితాః. పూవులతో అలంకరింపబడినవాయనున్నట్లు చారలు గల పెక్కు దుప్పులు ఈ వనమున ఆడులేళ్లతో గుడి విహరించుచు మనోజ్ఞముగా కన్పట్టుచున్నవి.
సాధు సైన్యాః ప్రతిష్టంతాం విచిన్వంతు చ కాననే యథా తౌ పురుషవ్యాఘ్రౌ దృశ్యేతే రామలక్ష్మణౌ. పురుషశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు కనబడునంత వరకును మన సైనికులు ఈ అడవి అందంతటను తిరుగుచూ బాగుగా వెదుగుదురుగాక. భరతస్య వచశ్రుత్వా పురుషాః శస్త్రపాణయః వివిశుస్తద్వనం శూరా ధూమం చ దదృశుస్తతః. తే సమాలోక్య ధూమాగ్రం ఊచుర్భరతమాగతాః నా మనుష్యే భవత్యగ్నిః వ్యక్తమత్రైవ రాఘవౌ. భరతుని ఆదేశమును అందుకొని శస్త్రములను చేపట్టిన పెక్కుమంది వీరులు ఆ వనమునందు ప్రవేశించిరి. వారు తమ అన్వేషణలో కొంత దూరము వెళ్ళిన పిమ్మట వారికి మరికొంత దూరమున పొగలు కనిపించెను. వారు ఆ పొగల జాడలను గమనించిన పిదప భరతుని కడకు వచ్చి ఇట్లు పలికిరి: ఓ ప్రభు, మాకు పొగలు కనబడినవి. పొగలున్న చోట అగ్ని ఉండును, మనుషులు లేని చోట అగ్ని ఉండుట అసంభవము. కనుక అచట రామలక్ష్మణులు ఉండి ఉండవచ్చునని మా తలంపు. అధనాత్ర నరవ్యాఘ్రౌ రాజపుత్రౌ పరంతపో మన్యే రామోపమాః సంతి వ్యక్తమత్ర తపస్వినః. నరశ్రేష్ఠులు, శత్రుభయంకరులను, మహారాజకుమారులు అయిన రామలక్ష్మణులు ఒకవేళ అక్కడ లేకున్నచో శ్రీరాముని వలె తేజోమూర్తులైన తాపసులు మాత్రము అతట తప్పక ఇందురు. తచ్చుత్వా భరతస్తేషాం వచనం సాధు సమ్మతం సైన్యానువాచ సర్వాంస్తాన్ అమిత్ర బలమర్థనః. విఘ్నులు మెచ్చదగిన వారి మాటలను వినిన పిమ్మట శత్రుమర్ధనుడైన భరతుడు సైనికులందరినీ ఉద్దేశించి ఇట్లు నుడివెను: యత్తా భవంతస్తిష్టంతు నేతో గంతవ్యమగ్రతః అహమేవ గమిష్యామి సుమంత్రో గురురేవ చ. ఏవముక్తాస్తతః సర్వే తత్ర తస్థుః సమంతతః భరతో యత్ర ధూమాగ్రం తత్ర దృష్టిం సమాదధాత్. ప్రశాంతంగా మీరు ఇచ్చటనే ఉండుడు, ఇక్కడి నుండి ముందుకు కదలకుడు. సుమంత్రునితో గురువైన వశిష్ఠునితో కూడి నేనే వెళ్ళెదను. భరతుని ఆజ్ఞను శిరసావహించి వారందరూ అచటనే ఉండిరి. భరతుడు ఆ పొగల జాడల పైననే తన దృష్టిని నిలిపెను. వ్యవస్థిత యా భరతేన సా చమూః నిరీక్షమానాపి చ ధూమమగ్రతః బభూవ హృష్టా న చిరేణ జానతి ప్రియస్య రామస్య సమాగమం తదా. భరతుని ఆజ్ఞానుసారము ఆ సైనికులు అచటనే ఉండిపోయిరి. పిదపవారు ఆ ధూమశిఖల వైపే చూచుచూ అతి త్వరలో శ్రీరాముని దర్శింపగలము అని ఉవ్విళ్ళూరుచు సంతోషముతో నిరీక్షింపసాగిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 93వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 93వ సర్గము సమాప్తము.